వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయల వారికి ఒకరోజు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో తీసుకెళ్లగలదు. అంతేకాదు, గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగి ఉన్న ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే మెలకువ వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని కోరారు. అది విన్నవారంతా గాలిలో తేలే సింహాసనాన్ని తయారు చేయడం సాధ్యం కాదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాయలవారు కోపగించుకొని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కల నిజమవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. ఇలా ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా రాయలవారు తన కల గురించి చెప్పడం మాత్రం మానలేదు. ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన జుట్టు, గడ్డం, మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాయలవారిని సమీపించిన ఆ వృద్ధుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి మహాప్రభు అని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను అని రాయలవారు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 బంగారు నాణాలుండేవి ప్రభు, అవి ఒకరు దొంగలించారు. వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి నా నాణేలు నాకు ఇప్పించండి చాలు అని వృద్ధుడు వేడుకున్నాడు. అదంతా శ్రద్ధగా విన్న రాయలవారు ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని ప్రశ్నించారు. వృద్ధుడు తటపటాయించడం చూసి, నీకేం భయం లేదు చెప్పు అంటూ ప్రోత్సహించారు. నా 100 నాణాలను దొంగిలించింది మీరే ప్రభు, నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకెళ్లారు అంటూ తన కలను వివరించాడు వృద్ధుడు. రాయలవారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి ప్రేలాపన, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశాడు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అది తెనాలి రామకృష్ణుడు. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా నేను చేశాను అని అన్నాడు తెనాలి రామకృష్ణుడు. రాయలవారికి చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన తెనాలి రాముణ్ణి ఎంతగానో అభినందించాడు. సభలోని వారంతా క్లిష్టమైన సమస్యను పరిష్కరించినందుకు ఊపిరి పీల్చుకొని తెనాలి రాముణ్ణి కరతాళ ధ్వనులతో అభినందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.